ఏం చెప్తారు అందార పోటీలు ఇప్పుడు రేపు మాపో స్టార్ట్ అవుతా ఉన్నాయి, 100 కోట్లు వెచ్చిస్తూ ఉన్నారు. అంటే ఒక ఇంతకుముందు గతంలో ఈ కార్ రేస్ని వ్యతిరేకించినటువంటి ఇదే రేవంత్ రెడ్డి మళ్ళీ దీన్ని పెట్టడం తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ని పెంచుతా అని చెప్తా ఉన్నాడు. ఏం చెప్తారు? ఎట్లా చూస్తారు? తెలంగాణకు బ్రాండ్ లేదా? అసలు తెలంగాణ హైదరాబాద్కి బ్రాండ్ ఇమేజ్ లేదని చెప్పేసి వాళ్ళ కొత్తగా అందాల పోటీలను పెట్టాలనుకుంటున్నాడా? అందాల పోటీలను నిర్వహించడం అనేది తెలంగాణ మహిళల్ని అవమానపరచడం, వాళ్ళ ఆత్మగౌరవాన్ని కించపరచడం. అదేవిధంగా ఇతర దేశాల నుంచి వస్తున్నటువంటి అమ్మాయిలకి సగం సగం గుడ్డలేసి క్యాటవాకలు చేసి తెలంగాణకి ఏం సంస్కృతిని నేర్పించాలని చెప్పేసి అనుకుంటున్నాడు. తెలంగాణ తల్లి నగలేసుకొని నిండుగా చీర కట్టుకుంటే తెలంగాణ సింబాలిక్ కాదని చెప్పేసి మార్చినటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ సగం సగం గుడ్డలు వేసుకున్న వాళ్ళని ఎట్లా ఆహ్వానిస్తున్నాడు? అదేవిధంగా 100 కోట్లు ఎట్లా ఖర్చు పెడతాడు? ఇవాళ తెలంగాణలో ఎన్ని సమస్యలతో ఉన్నారు ప్రజలు. మీరు ఊర్లో లెక్కలండి, తాగునీరు లేక బిందెలు పట్టుకొని మళ్ళీ పాత కాంగ్రెస్ పరిపాలన ఎట్లా ఉండని ఇవాళ అదే పరిస్థితులు వచ్చినాయి. బిందెలు పట్టుకొని కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ పోతున్నటువంటి పరిస్థితి, సాగునీరు లేక పంటలు ఎండిపోయి మొత్తం ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి రైతులది.